ఈరోజు టాపిక్ విద్యా విధానమే సరిగ్గా లేదు. సమస్య: అయ్యా, మన భారతదేశంలో విద్యా విధానమే సరిగ్గా లేదు. ఎంతసేపు ఒక విద్యార్థిని బండెడు పుస్తకాలు ఇచ్చి దాంట్లో ఉన్నది బట్టి పట్టి చదవమని ఒత్తిడి చేసి కేవలం మార్కులు పరమావధిగా చదివిస్తున్నారు. ప్రస్తుత విద్యా విధానం వల్ల మాకు మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ప్రయోగాత్మకంగా అనుభవపూర్వకముగా నేర్చుకున్నది ఏమీ లేదు. నల్ల బోర్డు లేక డిజిటల్ బోర్డు మీద 4 రాతలు రాసి మమా అనిపించుకోవడం తప్ప ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా మాకు నేర్పించే ప్రయత్నం చేయట్లేదు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న పాఠ్యాంశములు సరి అయినవి కాదు. అవి విద్యార్థిని ఏమాత్రం సమర్థుడిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి? సార్, ప్రస్తుత పరిస్థితుల్లో దేశం విద్యా విధానం సరిగ్గా లేదని అనిపిస్తుంది. మేం చదవనప్పటికీ, మా తల్లిదండ్రులు చదవనప్పటికీ, ఇప్పుడు మా పిల్లలు చదివినప్పటికీ వారి పిల్లల చదువులకు మధ్యలో అంతరం సుమారు 100 ఏళ్లు ఉంటుంది. నేటి విద్యా విధానం పునరుత్తేజం తెచ్చుకోవాలేమో అనిపిస్తుంది. ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉండాలంటారు? మీ అభిప్రాయం చెప్పండి. వివరణ: తరం మారితే అంతరం పెరుగుతుంది. గత 100 ఏళ్ల విద్యా విధానాన్ని పరిశీలిస్తే మౌలికంగా తాతయ్యలు చదివిన విధానం, తండ్రులు చదివిన విధానం, మనము చదివిన విధానం, ఇప్పుడు మన పిల్లలు చదివిన విధానం అన్నిటి మధ్య ఎంతో భేదం కనిపిస్తాయి. నేను ఈ 4 తరాలను చూశాను. నా కళ్ళ ముందు 100 ఏళ్లున్న మా పెద్దనాన్న పోవడం చూశాను. వాళ్ళ తల్లి కాలం చేయడం చూశాను. మా పెద్దనాన్న చదివింది కేవలం 6వ తరగతే. కానీ వారి గ్రాహ్య శక్తి, జ్ఞాపక శక్తి, చేతి వ్రాత, సేవా దృక్పథం, అర్థశాస్త్ర మెలకువలు, సంఘనీతి, కుటుంబ వ్యవస్థ నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. తండ్రి గారు పోయిన తర్వాత 10 మంది తోబుట్టువులను నిలబెట్టిన పెద్దనాన్న విధానం అంతా కూడా అంతుపట్టదు. వారు చదివింది కేవలం 6వ తరగతి. కానీ వారి తెలివితేటలు, జీవితావగాహన ఇవన్నీ కనీసం 3 డిగ్రీలు చేసిన ఈనాటి పట్టభద్రుల్లో కూడా కనిపించవు. ఆనాడు వాళ్ళ చదువుతో పాటుగా పుష్కలంగా జీవిత నైపుణ్యాలను నేర్చుకున్నారు. అంతేకాదు, అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. దైవభక్తి, దేశభక్తి, సంఘభక్తి, మాతృభక్తి మొదలగునవి చాలా సహజంగా వాళ్లకు నేర్పించబడినాయి. ప్రార్థనలు, సుభాషితాలు, నీతి శతకాలు, పురాణితిహాసాలు, శాస్త్రాలు అన్ని విలువలతో కలిపి నేర్చుకున్నారు. వారు 6వ తరగతికే అంత అద్భుతమైన వ్యక్తిగా మారటానికి కారణం ఏమిటి? ఆనాటి విద్యా విధానమే కదా. అదే భారతీయ విద్యా విధానం ఇప్పుడు మనకు కావాలి. భారతీయ విద్యా విధానం శ్రేయోదాయకం. ప్రపంచ దేశాల్లో ఆదర్శ విద్యా విధానం. మన విద్యా విధానం ఎలా ఉండాలి? నేను చిన్నప్పటి నుండి చూసిన వందలాది గురుకులాలు, విద్యా సంస్థలు, ఆశ్రమాలు మరియు ప్రస్తుత విద్యా విధానం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చూచినప్పుడు నాలో నేను కూడా భారతీయ విద్యా విధానం ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలకు ఆధారం అయ్యాయి. క్రింద పేర్కొన్న అంశాలను నేటి భారతీయ విద్యా విధానంలో పొందుపరిస్తే ఇక విశ్వ విజేతలు మన పిల్లలే అవుతారు. ఇలాంటి పిల్లలను కన్నా మన భారతావని విశ్వగురువుగా నిలబడడం తథ్యం అవుతుంది. ఎన్నో అంశాలను ఆధారంగా చేసుకోవడం వలన చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. హాలిడేస్, హోలీడేస్, సెలవులు, పవిత్రత, నెలవులు. నిజానికి పాఠశాలల్లో సెలవులు ఎందుకిస్తున్నారో పిల్లలకే కాదు, ఉపాధ్యాయులకు కూడా తెలియటం లేదు. ఎండాకాలం, చలికాలం సెలవుల గురించి నేను చెప్పడం లేదు. పర్వదినాలు, జాతీయ నాయకుల దినములు, జాతీయత పర్వదినాలు, ఇలా అసలు ఆయా రోజుల విశిష్టతను కూడా తెలియని విధంగా సెలవులు గడిపేస్తున్నారు. అవి సెలవులు కావు, జీవితానికి స్ఫూర్తినిచ్చే నెలవులు అని చెప్పే విధంగా పాఠశాలలు పిల్లలను తీర్చిదిద్దాలి. పర్వదినాలను బడిలోనే చేసుకోవచ్చు, లేదా ఇందుకు సంబంధించిన విశేషాలను తెలియపరచడం ద్వారా పిల్లలందరికీ ప్రేరణ అందించవచ్చు.
ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ బట్ నాట్ ఫర్ లివింగ్. విద్య జీవిత పరమావధికే. విద్య కేవలం జీవించడం కోసమే అన్న తప్పు అభిప్రాయాలతో అందరూ తప్పుడు మార్గంలో పయనించడం చూస్తున్నాను. విద్య జీవిత పరమావధి కోసమే అన్నది మన విద్యా విధానంలో పాదుకొల్పాలి. అప్పుడు నేటి బాలలే రేపటి విశ్వ విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది. మెకాలే విద్యా విధానంను మార్చి మన సనాతన ధర్మంను, మన సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియచేసే నైతిక విలువలను వృద్ధిపరిచే విద్యా విధానం రావాలి. మన భారతదేశ చరిత్రలోని యథార్థమును విద్యార్థులకు తెలియపరిచే విద్యా గ్రంథాలు ప్రచురింపబడాలి. ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. విద్య యొక్క పరమావధి శీలమే. విద్య యొక్క పరమావధి శీలమే కదా. మరి భూతద్దంలో చూసిన నేటి విద్యార్థులలో ఈ గుణగణములు కనిపించడం లేదు. ఇట్టి పరిస్థితిని మనం విద్యా విధానంలో మార్చలేకపోతే మన జాతి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. విద్యార్థులను శీలవంతులుగా మార్చడమే విద్యా సంస్థల లక్ష్యం అవ్వాలి. గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న ఆర్యోక్తికి అర్థమే లేకుండా పోయింది. అసలు గురువును దేవుడిగా చూడటం అటుంచి కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. పిల్లలే కాదు, సమాజమంతటా కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం అధ్యాపకులు కూడా అని చెప్పాలి. అసలు ఒక గురువు ఎలా ఉండాలి? కేవలం కావలసిన డిగ్రీలు ఉంటే సరిపోతుందా? నేటి విద్యా విధానంలో అతిపెద్ద లోపాలలో గురువులు కూడా భాగస్వాములే. కాబట్టి ఆదర్శ ఉపాధ్యాయులు కావాలి. వారి నుండి విద్యను అర్థించే విద్యార్థులు కావాలి. లైవ్లీహుడ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, జీవనోపాధి నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలు. జీవనోపాధి నైపుణ్యాలు మాత్రమే నేర్పించే కర్మాగారాలు చాలానే ఉన్నాయి. పాఠశాలల రూపంలో కానీ నైతిక విలువలను, జీవిత నైపుణ్యాలను బోధించి పిల్లలను ధీరులుగా మార్చే విద్యా విధానం లేదు. డబ్బులు సంపాదించగలిగిన వ్యక్తుల కంటే బుద్ధులు నేర్పి జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దగలిగే విద్యా సంస్థలు ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి సూచిలో పరుగులెడుతుంది. సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ రిలియంట్. స్వీయ అభివృద్ధి, స్వీయ సామర్థ్యం. పిల్లాడు పుట్టిన దగ్గర నుండి ఇతరులపైన ఆధారపడి బ్రతకడం కంటే వాడి ఊహ తెలిసిన దగ్గర నుండి తనకు తానుగా బ్రతకడం ఎలాగో మనం నేర్పగలిగే విధానాన్ని తీసుకురాగలిగితే ఒక అద్భుత ప్రపంచానికి నాంది పలికిన వాళ్ళం అవుతాం. క్లాస్ రూమ్ ఎక్స్పోనెన్షియల్ లెర్నింగ్. తరగతి గది ప్రయోగాత్మక విద్య. పిల్లలు కేవలం తరగతి గది పాఠాలకు మాత్రమే పరిమితం కావడం వలన వారికి లోకజ్ఞానం పూర్తిగా కొరవడింది. పాఠ్యాంశాలను పరీక్షలలో వ్రాయడానికి వినే విధంగా ఉన్నాడు తప్ప చెప్పే పాఠ్యాంశాల మూలమును గుర్తెరిగే పద్ధతిలో లేడు. అందువలన ప్రతీదీ ప్రయోగాత్మకంగా తెలుసుకునే విధంగా ఉండాలి. అప్పుడు ఈ సిద్ధాంతాలను నిత్య జీవితంలో అనుష్ఠించే సామర్థ్యం వస్తుంది. ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్, ఇతరేతర వ్యాపకాలు. వర్తమాన కాలంలో కొన్ని విద్యా సంస్థలలో మాత్రమే చదువుతో పాటుగా ఆట, పాట, మాట, మంతి, సంస్కృతి, సాంప్రదాయం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం తదితర అంశాలను కూడా దైనందినిలో భాగం చేశారు. చదువుతో పాటుగా నేర్చుకోవలసిన ఎన్నో విషయాలను మూలన పడవేయటం వలన రేపు వాళ్ళు ఏ మూలన కూర్చొని ఎందుకు పనికిరాని వారిగా మారుతున్నారు. సోషల్ సర్వీస్, సామాజిక సేవ. సామాజిక సేవ పాఠ్యాంశాలలో తప్పక చేర్చవలసిన విషయం. తద్వారా బాధ్యత, సామాజిక దృక్పథం, సాంఘిక జీవనం, దేశభక్తి, సేవానిరతి ఇత్యాది ఎన్నో విషయాలు తెలుసుకొని పెద్దయ్యే కొద్దీ తమ నిత్య జీవితంలో సేవను ఒక సాధనంగా మలుచుకుంటారు. పాలిటిక్స్, రాజకీయాలు. ఈరోజు జాతి మొత్తం సమర్థమైన నాయకత్వ లేమితో విలవిలలాడుతుంది.
రాజకీయాలు కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే వారసత్వ సంపదలాగా వస్తుంది. కారణం నేటి రాజకీయ వ్యవస్థలో నైతికత లేకపోవడం. ప్రజలెవ్వరికి కూడా రాజకీయాల మీద ఆసక్తి కానీ ఇష్టం కానీ లేకపోవడమే. చిన్ననాటి నుండి రాజకీయాల గురించిన చర్చ, పాఠాలు, గోష్ఠులు లేకపోవడం వలన విద్యార్థులు కేవలం వర్గ, వర్ణ, కుల, ప్రాంత, భాష, రాష్ట్ర, మత ప్రాతిపదికన విడిపోయి గొర్రెలలాగా జీవిస్తున్నారు. దేశ భవిష్య యవనిక మారాలంటే పిల్లలకు చిన్న వయసు నుండే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ, విదేశ రాజకీయాల గురించిన అవగాహన కల్పించాలి. ఇండియన్ కల్చర్ హెరిటేజ్, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వమునకే దారి చూపే జ్యోతి స్తంభాలు. పాశ్చాత్య సంస్కృతికి దాసోహం అయిన మనవాళ్లే మనలను భారతీయతకు దూరంగా పెట్టేయడం వలన పిల్లలు పాశ్చాత్య విష సంస్కృతులే బీజములుగా వేసుకొని విశృంఖలతకు చేరువవుతున్నారు. అద్భుతమైన, ఆదర్శమైన మన సంస్కృతిని పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, విజ్ఞానం, ఆధ్యాత్మికత. శాస్త్రీయమైన ఆలోచనలంటూ వెర్రిపోకడలు వెళ్తున్న యువతీ యువకుల ధోరణికి మూలం ఏమిటో చూస్తే వారు చిన్ననాటి నుండి నేర్చుకున్న సైన్సే కారణమని చెప్పాలి. ఆధ్యాత్మిక దృక్పథం వాళ్లకు మనం బోధించనే లేదు. విద్య జీవితానికి కాదు, జీవిత పరమావధికే అన్న సత్యం ఎప్పుడూ వాళ్లకు చూపించలేదు. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ వేర్ సైన్స్ ఎండ్స్ అన్నారు. అందుకే శాస్త్రీయ విద్యా బోధనతో పాటుగా వ్యాకరణ, తర్క, మీమాంస, న్యాయ, అర్థశాస్త్రములు ఆధ్యాత్మికతో జోడించి చెప్పాల్సిన సమయం వచ్చింది. యోగా, మెడిటేషన్. యోగా, ధ్యానం. అతి ప్రాచీన భారతీయ యోగా మరియు ధ్యాన పద్ధతులు అతి చిన్న వయసు నుండే పిల్లలు నేర్చుకునే విధానం ఉంటే రేపు అత్యంత సామర్థ్యం కలిగిన దేశ పౌరులుగా తయారవుతారు. ప్రపంచానికే యోగాను కానుకగా ఇచ్చిన మన దేశం తన పిల్లలకు యోగా, ధ్యాన పద్ధతులు నేర్పించలేకపోవడం శోచనీయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు. ఒక ఆదర్శ పాఠశాల ఎలా ఉండాలి అన్న అంశం మీద వ్రాసిన సవివరమైన అంశాలు, సూచనలు ఇక్కడ చేర్చాలి. మోరల్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్, నైతిక విలువలు. నేను ఎన్నో దశాబ్దాల నుండి చూస్తున్నాను. ఎన్నో వందల విద్యాసంస్థలకు వెళ్ళాను. అన్ని చోట్ల నైతిక విలువలు మరియు మానవితా విలువలు ఒక సబ్జెక్ట్ లాగా బోధిస్తున్నారే కానీ ప్రతి సబ్జెక్ట్లోని పాఠ్యాంశాలలో నైతికత, మానవీయత జోడించి చెప్పే వాళ్లను ఎక్కడా చూడలేదు. అసలు భారతీయ విద్యా విధానంలో విలువలకే పెద్దపీట వేశారు పూర్వం. అది మళ్లీ విద్యా విధానంలో ఇమిడినప్పుడు దేశ సౌభాగ్యానికి ఎట్టి డోకా ఉండదు. సర్వమత సమభావన. సర్వమత సమభావన. చిన్ననాటి నుంచి పిల్లలందరూ కూడా తాము ఏ మతంలో పుట్టారో ఆ మతానికి చెందిన వారమని గ్రహిస్తారు. వారు తమ మతం యొక్క గొప్పతనమేమిటో, తమ మతం అసలేమి బోధిస్తుందో దాని మూలంలను గ్రహించేలా పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు వారికి బోధించాలి. తమ మతాచారములను, సాంప్రదాయములను అందరూ తప్పక పాటించాలి. ఇతర మతములు ఏమి బోధిస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. మంచి ఎక్కడున్నా గౌరవించాలి. తన మతమునే తాను పాటించాలి. పరమతమును మనం గౌరవించాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి మనిషికి తన తల్లిదండ్రులు ఎలా గౌరవనీయులో అలాగే మాతృభాష, మాతృదేశం, మతము కూడా అత్యంత గౌరవనీయములు. వాటిని నేర్చుకోవాలి, గౌరవించాలి, పాటించాలి. కానీ ఇతర మతములను, భాషలను, దేశములను ఎవరిని కూడా చులకన చేయరాదు. అన్ని మతములు మంచినే బోధిస్తాయి. ఏ మార్గంలోనైనా పరమాత్మను చేరటమే ముఖ్యం. సర్వమానవాళికి హితమును కూర్చటమే ముఖ్యం. పరమత సహింగత, సర్వమత సామరస్య భావన. చిన్న వయసు నుండి అందరికీ
అన్ని మతములు మరియు సంస్కృతులు తెలియచేసే విధానం ఉండి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్న భావనలు పాదుకొల్పాలి. అంటిల్ 10th కామన్ సిలబస్. 10 దాకా అంతా సమానమే. 10వ తరగతి దాకా ఒకే దేశం ఒకే పాఠం మన నినాదం కావాలి. తద్వారా ప్రాథమిక స్థాయిలో భారతీయ విద్యార్థులకు అంతా ఒకే భావన బోధన సాధ్యమవుతుంది. 10వ తరగతి తర్వాత వారి వారి ఇష్టాలను బట్టి ప్రత్యేక దారులు ఎంచుకొని ముందుకు వెళ్ళవచ్చు. అగ్రికల్చర్ బీ పార్ట్ ఆఫ్ కరిక్యులం. వ్యవసాయం వ్యాపకం. బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే సూపర్ మార్కెట్ నుండి అనే స్థాయిలో పిల్లలున్నారు. అసలు పిల్లలకు వ్యవసాయం గురించిన అవగాహన లేకపోవడం ఒక శాపమని చెప్పాలి. వ్యవసాయంలోనే దేశానికి సాయం ఉందన్న నగ్న సత్యాన్ని పిల్లలు గ్రహించేలాగా విద్యా విధానం ఉండాలి. అప్పుడు వ్యవసాయం కూడా ఒక జీవనోపాధి అన్నది వాళ్లకు అర్థమవుతుంది. అది భారం కాదు, భారతీయుల బాధ్యత అని గుర్తిస్తారు. సర్వీస్ యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. ప్రతినిత్యము సేవా సాధన. గురుకుల వ్యవస్థ పునరుద్ధరించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నింటిలో ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణ, మరుగుదొడ్ల శౌచాలయాల నిర్వహణ, వంటింటి కూరలు పండించడం, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం, ఇంట్లో వాళ్లకు సాయం చేయడం, ఇలాంటి విషయాలలో పిల్లలు నిత్యం మమేకమై విద్య అభ్యసిస్తే వాళ్ళు రేపు దేశానికే తలమానికమయ్యే పనులు చేస్తారు. చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా కేవలం మంచి చెడ్డ అన్నది గుర్తుంచుకుంటారు. గేమ్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్. 140 కోట్ల మందున్న మన దేశంలో స్వాతంత్రం సిద్ధించిన 75 ఏళ్లకు కూడా అద్భుతమైన క్రీడా విధానం కానీ, క్రీడా కేంద్రాలు కానీ, క్రీడా సౌకర్యాలు కానీ లేవు. అసలు పాఠశాలలో క్రీడలన్నవి ఒక విడదీయరాని అంశంగా చేయాలి. ఒక్కొక్క విద్యార్థి కనీసం ఒక క్రీడలోనైనా నైపుణ్యం సంపాదించడం నేర్పించాలి. అప్పుడు ప్రపంచానికి ముందు తరాల వాళ్ళు లక్షల మంది క్రీడాకారులు ఇవ్వగలిగిన స్థాయి మనది అవుతుంది. వేరే సమయంలో పిల్లలకు ఆటలాడుకునే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. కనుక పాఠశాలల్లో పిల్లలతో తప్పకుండా శరీరానికి వ్యాయామం కలిగించే ఆటలు ఆడించాలి. అది వారి ఆరోగ్యానికి చాలా మంచిది, దేశ ఆరోగ్యానికి కూడా మంచిది. హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్. మానవీయత అండ్ కళలు. సంగీత సాహిత్యాలు, భాషా ప్రావీణ్యత, ఇలా ఈ అంశాలు అన్నీ కేవలం మార్కులు రాని వాళ్ళు తీసుకునే అంశాలుగా భ్రమిస్తున్నారు. పిల్లాడికి చిన్న వయసు నుండే వాళ్ళలోని సృజనాత్మకతను వెలికితీసే ఎన్నో రీతులలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. అసలు ఈ పాఠ్యాంశంలకు సరియైన మెరుగులు అద్దితే విద్యార్థులు పోటీలు పడి మరీ ఆయా కళాశాలల్లో చేరే ప్రయత్నం చేస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. డిసాస్టర్ మేనేజ్మెంట్. వైపరీత్యాలు ఎదుర్కొనే సామర్థ్యం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే వెన్నుచూపి భయంతో పారిపోయే వాళ్లను తయారు చేశాయి ఇప్పుడున్న విద్యా విధానాలు. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుండే తుఫానును ఎదుర్కోవడం ఎలా, ఈత నేర్చుకోవడం, అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడం, వరదలలో ఎలా బయటపడాలి, భూకంపం వస్తే ఎలా స్పందించాలి, ఎండ దెబ్బకు ఏమి చేయాలి, భవనాలు కూలినప్పుడు ఏం చేయాలి, సవాలు ఏదైనా ఏ విధంగా నిర్వహణ చేయాలి, విపత్తులను ఎదుర్కొనే వీరులుగా ఎలా అధిగమించాలన్న విషయాలు బోధించాలి. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్. చదువుతో పాటు సంపాదన. 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇంట్లో వాళ్ల మీద పడి బ్రతికే వాళ్లను చూస్తూనే ఉన్నాం. పిల్లలకు అతి చిన్న వయసు నుండే చదువుతో పాటుగా సంపాదన చేయడం నేర్పించాలి. పని చేయడం సిగ్గు కాదు, పని చేయడంతోనే నెగ్గుతామన్నది వాళ్లకు నేర్పించాలి. అప్పుడు ఎట్టి కష్టములు వచ్చినా తాను జీవితంలో ముందుకు వెళ్ళగలమన్న ధీమా వాళ్లకు వస్తుంది. తమ కాళ్ల మీద తాము నిలబడటం అన్నది గౌరవంగా, హక్కుగా చూస్తారు. గుడ్ సిటిజన్. మంచి పౌరసత్వం. దేశ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చే హక్కుల గురించి చెప్పి ఎవరి కోసం చేస్తారు? ప్రభుత్వం వాళ్ళు అన్న ఆలోచన ధోరణి నుండి
దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్న ధోరణిని మనం పాదుకొల్పాలి. ఈ దేశం మనది, దేశం నాకేమిచ్చింది అనడం కంటే దేశానికి నేనేమిచ్చాను అన్న దృక్పథాన్ని పిల్లలకు నేర్పించేలా శ్రద్ధ చూపాలి. లేదంటే పిల్లలు రేపు అతి సులభంగా అసాంఘిక శక్తులుగా మారే అవకాశం ఉంది. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, త్రిభాషా ప్రావీణ్యత, మాతృభాష కాకుండా రాష్ట్ర భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష, ఇలా కనీసం 3 భాషలలో ప్రావీణ్యత సాధించేలా పిల్లలను తీర్చిదిద్దాలి. అప్పుడే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బ్రతికే విశ్వాసంతో పెరుగుతారు. దైవభక్తి, పాపభీతి, సంఘనీతి, ఈ 3 అంశములను చిరుప్రాయం నుండే నేర్పించాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, సాధారణ జీవితాన్ని సాగిస్తూ అసాధారణమైన ఆలోచనలతో అద్భుతాలను సాధించగలిగేలా పిల్లలను తీర్చిదిద్దాలి. అందుకు ప్రధానంగా ఆచార్యులు సదా ఆచరిస్తూ తాము నమ్మిన సిద్ధాంతాలను పిల్లలకు బోధించాలి.